హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యాత్రా విశేషాలు. ఈరోజు మేము ఒక కొత్త ప్లేస్కి వచ్చామండి. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితము మా పిల్లలు చిన్నోళ్ళప్పుడు వచ్చాము ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు వచ్చామండి. ఇది ఒక విశాలమైన పెద్ద మైదానం అండి. చాలా పెద్ద మైదానం అండి. వీడియోలో అసలు అందదు, అంత దూరం విశాలంగా ఉంటుంది. చూడండి మీరే ఒకసారి. ఈ జనాలను చూస్తుంటే ఇప్పుడు అక్కడక్కడ ఉన్నారు కదా, ఇంకో అరగంట అయ్యే లోపల ఎంత జనాలు వస్తారంటే ఇక్కడ కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదండి, అంత జనాలు వస్తారు. ఇంతకీ ఏంటి ప్రదేశం, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అనుకుంటున్నారా? ఇక్కడ రావణాసురుడి బొమ్మ ఉంది కదా, చాలా మందికి ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ ప్రదేశాన్ని రావణ్ బాట అంటారండి. ఇక్కడ ప్రతి సంవత్సరము విజయదశమి రోజు సాయంకాలము రావణాసురుడికి దహనం చేస్తారు. ఇటుపక్క స్టేజ్ మీద రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి రావణ దహనం చేయడానికి. ఈ చైర్స్ వేసున్న ప్రదేశానికి నార్మల్ పబ్లిక్ వెళ్ళడానికి లేదండి, పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. మేము కూడా తెలిసిన వాళ్ళతో వచ్చామండి, లోపలికి ఎంట్రీ దొరికింది. రావణాసురుడిని దగ్గరగా వెళ్ళి వీడియో తీద్దామని వెళ్తున్నాను. ఈ లోపల లైట్లు ఆన్ చేస్తారండి, ఇంకా డార్క్ అయిపోయింది, అందుకని వెనక్కి వచ్చేసాను. ఆ స్టేజ్ మీద చూసారా రాములు వారు, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు ఉన్నారు. ఇంక ఇక్కడికి చాలామంది పొలిటీషియన్స్, విఐపీలు కూడా వస్తారండి. వాళ్ళు వచ్చాకే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ చూస్తున్నారా ఛత్తీస్గఢ్ ఆదివాసీలు డ్యాన్సులు చేస్తున్నారు. నిజానికి ఛత్తీస్గఢ్ రాముల వారి తాతగారు ఊరని చెప్తారండి. అంటే రాముల వారి తల్లి అయినటువంటి కౌసల్యమాత కన్నవారు ఊరు ఛత్తీస్గఢ్ అటండి. ఇక్కడ రాయ్పూర్కి దగ్గరలో ఉన్న చందుకూర్ అనే ఊర్లో కౌసల్యమాత టెంపుల్ కూడా ఉన్నదండి. చాలా బాగుంటుంది, నేను వెళ్ళాను. నాకు తెలిసినంత వరకు ఇంకెక్కడ కూడా కౌసల్యమాతకి గుడి కట్టలేదండి. వీడియో కూడా చేశానండి. ఒక పెద్ద చెరువు మధ్యలో టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి ఆ ఏరియా. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాను, చూడండి చాలా బాగుంటుంది. వీడియోలో జనాలను చూశారు కదా ఎంతమంది వచ్చారో. ఈ మైదానం అంతా ఇలాగే నిండిపోయి ఉంటుందండి, అస్సలు ఎక్కడ కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. ఇక్కడ రకరకాల పటాకాలు, క్రేకర్స్ కాల్చుతారండి, చూడడానికి చాలా బాగుంటాయి. అవి చూడడానికి ఎక్కువ మంది వస్తారండి. स्वागत को यहीं पर विराम दें और मैं विधायक महोदय डोमनलाल कुर्सेवाड़ा जी से अनुरोध करूंगा कि आप आएं और माइक्रोफोन पर स्वागत को यहीं मंच पर जितने लोग भी हैं भाई, मंच पर जितने लोग भी आप नीचे అదిగో చూడండి రావణాసురుడిని దహనం చేయడానికి రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఇంకా నేతాలు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి పటాకాలతో మారుమోగిపోతుంది ఈ ప్రదేశం అంతా. म्यूजिकल आतिशबाजी करेंगे इलेक्ट्रॉनिक, उसके बाद म्यूजिकल शुरू होगा। साथ ही हमारे युवा राज क्लाथ इंस्टीट्यूट के प्रोपराइटर बिट्टू भैया, आपसे अनुरोध है कि आप आए मंच पर। बिट्टू भैया आप आए, विजय भैया दोनों से आप आतिशबाजी का आनंद लें। आप सबको मस्तक होते हुए धन्यवाद।
में आप लोग यहाँ पर पहुंचे। सनातन भाई आप आए और आयुक्त सर का मोमेंटे से स्वागत करें। आयुक्त सर यहाँ पर आप आए अपना स्वागत करें। सनातन ठाकुर और आप पूरा सारे ये जो गाना बजने वाला है, इस गाने के हर एक लाइन को गाएंगे, सारे गाएंगे। सभी सदस्यों से अनुरोध करूंगा कि आप मंच पर आएं। चरूदा में आवाज होनी चाहिए, लाइन में आवाज होनी चाहिए। పటాకులకు నీరు కూడా ఉంటుందా? और ये मोमेंटो से हम आप सबका स्वागत करना चाहते हैं। కరెక్ట్గా రావణాసురుడి దహనం మొదలయ్యేసరికి వర్షం స్టార్ట్ అయిపోయిందండి. జనాలంతా లెగిసిపోయారు. ఇంకా అక్కడే ఉన్నామంటే బయటికి రావడానికి కూడా అవకాశం ఉండదని మా వారు పద వెళ్ళిపోదాం అన్నారు. వచ్చేసాం మేము. వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.